శ్రోతలకు నమస్కారం. మనం ఈరోజు భగవద్గీతలోకి ఒక లోతైన ప్రయాణం చేద్దాం. ముఖ్యంగా 2వ అధ్యాయంపై దృష్టి పెడదాం. ఈ 2వ అధ్యాయం అంటే సాంఖ్యయోగం గీత మొత్తానికి ఒక పునాది లాంటిది. అర్జునుడి తీవ్రమైన మానసిక సంక్షోభంతో ఇది మొదలవుతుంది. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఆత్మస్వరూపం, నిష్కామ కర్మయోగం లాంటి చాలా కీలకమైన తాత్విక విషయాలు ఇక్కడ బోధిస్తాడు. రామానుజుల దృష్టిలో దీని ప్రాముఖ్యత, ఆ అంతరార్థాలు అవి మనం చూద్దాం. రామానుజులు దీనిపై ప్రత్యేకంగా ఎందుకు దృష్టి పెట్టారంటారు? ఎందుకంటే రామానుజులు చెప్పేదేంటంటే అర్జునుడి సమస్య అది కేవలమేదో సర్ది చెప్తే పోయేది కాదు, లౌకిక సలహాలతో తీరేది కాదు. అందుకే ఇంత గంభీరమైన తాత్విక బోధ అవసరమైందని వారు వివరిస్తారు. ఆరంభమే చాలా నాటకీయంగా ఉంటుంది కదా. యుద్ధభూమిలో తన వాళ్లను చూసి అర్జునుడు పూర్తిగా కుప్పకూలిపోతాడు. గాండీవం జారిపోతుంది, యుద్ధం చెయ్యను అని కూర్చుంటాడు. అవును. ఈ పరిస్థితిని రామానుజులు కేవలం దుఃఖంగానే చూస్తారా, లేక ఇంకేమైనా ఉందా? రామానుజులు దీన్ని కేవలం శోకం అనరు. వారు అస్థానే స్నేహ కారుణ్య ధర్మ అధర్మధియాకులం అంటారు. అంటే సందర్భానికి తగని చోట చూపిస్తున్న స్నేహం, కరుణ. అంటే అనవసరమైన చోట అని. అవును. యుద్ధభూమిలో శత్రువు పట్ల కరుణ చూపడం అది క్షత్రియ ధర్మానికి విరుద్ధం కదా. పైగా ధర్మమేది అధర్మమేది అని తెలియని తీవ్రమైన గందరగోళంలో పడిపోయాడు అర్జునుడు. చివరికి ఇక తన వల్ల కాదు అని పూర్తి నిస్సహాయ స్థితిలో కృష్ణుడికి శిష్యుడిగా శరణాగతి చెందుతాడు. ఆ శ్లోకం గుర్తుందా? శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం 2.7లో వస్తుంది. నీ శిష్యుడిని నాకు చెప్పు, నన్ను శాసించు అని వేడుకుంటాడు. మరి అప్పుడు కృష్ణుడు వెంటనే యుద్ధం చేయమని చెబుతాడా? లేదు. అక్కడే విశేషముంది. కృష్ణుడు ముందు అర్జునుడి దుఃఖానికి అసలు కారణం, ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి చూస్తాడు. మొదట ఆత్మ నిత్యత్వం గురించి చెబుతాడు. ఈ దుఃఖం అర్ధరహితం అంటాడు. ఎలాగా? శరీరం నశిస్తుంది, కాని ఆత్మ శాశ్వతమైనది. లేనిదాని గురించి, పోయేదాని గురించి చింతించడమెందుకు, అనవసరం అంటాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన శ్లోకం 11వది కాదు 12వది. నత్వైవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను, నీవు, ఈ రాజులు మనం ఎప్పుడూ లేని కాలం లేదు, ఉండబోని కాలం కూడా లేదు. అంటే అందరం ఎప్పుడూ ఉన్నవాళ్లమే ఉంటాము అని. సరిగ్గా అదే. అలాగే ఈ శరీరానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఎలాగో అలాగే మరో శరీరం దాల్చడం కూడా సహజమే అని, దీనికి తెలివైనవాడు కలత చెందడు 2.13 అని వివరిస్తాడు. ఇది అర్జునుడి దుఃఖాన్ని తగ్గించే మొదటి ప్రయత్నం. అంటే ఆత్మ శాశ్వతమైనది, నాశనం లేనిది అని గట్టిగా చెప్తున్నాడు. రామానుజుల దృష్టిలో, ముఖ్యంగా విశిష్టాద్వైతంలో దీని ప్రాముఖ్యత ఏంటి? అత్యంత ప్రాముఖ్యముంది. ఇది వాళ్ల సిద్ధాంతానికి మూలం లాంటిదే. రామానుజులు ఈ భాగాన్ని తమ సిద్ధాంతానికి అనుగుణంగా వివరిస్తారు. శరీరం పాటబట్టలు మార్చినట్లు ఆత్మ దేహాలను మారుస్తుంది 2.22. ఆత్మకు పుట్టుక, చావు లేవు. సరే. ఇక్కడ రామానుజుల సిద్ధాంతంలో ఒక కీలకమైన అంశం ఆత్మల బహుళత్వం, అంటే ప్లూరాలిటీ ఆఫ్ సెల్వ్స్. అంటే ఆత్మ ఒక్కటే కాదు, అనేకమనందరా? అవును. శంకరుల అద్వైతంలాగా ఆత్మ ఒక్కటే అనే వాదాన్ని రామానుజులు అంగీకరించరు. ఆత్మలు అనేకం, ప్రతి ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, వేరువేరు అస్తిత్వాలు కలవి అని అంటారు. ఇందాక మనం చెప్పుకున్న నత్వేవహం శ్లోకం 2.12లో చివర సర్వేవయం అంటే మనమందరం అనే బహువచనముందే అది జీవాత్మల బహుళత్వాన్ని, వాటి నిత్యత్వాన్ని స్పష్టంగా సూచిస్తోందని రామానుజులు వాదిస్తారు. ఇది విశిష్టాద్వైతానికి పునాది అంటున్నారు. ఎందుకు? ఎందుకంటే భగవంతుడికి జీవాత్మకు మధ్య భక్తి అనే సంబంధం ఉండాలంటే రెండూ వేర్వేరుగా ఉండాలి, నిత్యంగా ఉండాలి కదా. అందుకే ఈ బహుళత్వం వారికి ముఖ్యం. అర్థమైంది. మరి ఆత్మ అమరత్వానికి గీత ఇంకా ఏమైనా కారణాలు చూపిస్తోందా? వాటిని రామానుజులు ఎలా వివరిస్తారు? తప్పకుండా. రామానుజుల భాష్యం ప్రకారం గీత చాలా కారణాలు చెబుతుంది. 1. ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, నిప్పు కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. అంటే అది భౌతిక పదార్థం కాదు. 2.23. ఎందుకంటే అది నిత్యం, సర్వవ్యాపి,
స్థిరం సనాతనం 2.24 దేశకాలాలకు అతీతమైనది. 2 ఆత్మ ఎప్పుడూ జ్ఞాత అంటే తెలుసుకునేది, ద సబ్జెక్ట్. అది ఎప్పటికీ జ్ఞేయం అంటే తెలుసుకోబడే వస్తువు, ద ఆబ్జెక్ట్ కాదు. దీన్ని మనం ఇంద్రియాలతో చూడలేము, తాకలేము. సరే. 3 దానికి భాగాలు లేవు, అది అవిభాజ్యమైనది. భాగాలు లేనిది నశించదు కదా. ఇక చివరిగా ఆత్మ ఇంద్రియాలకు కనిపించదు, అవ్యక్తః, మనస్సుతో ఊహించలేము, అచింత్యః, దానికి వికారాలు లేవు. కేవలం శాస్త్రం ద్వారా, ఆత్మానుభవం ద్వారా మాత్రమే దాన్ని గ్రహించగలం. 2.25 ఇన్ని కారణాల వల్ల ఆత్మ శాశ్వతమైనది, దానికోసం శోకించవద్దు అని కృష్ణుడు స్పష్టం చేస్తాడు. ఇంత గొప్పగా ఆత్మతత్వం చెప్పిన తర్వాత కృష్ణుడు మళ్ళీ కాస్త కిందకి దిగివచ్చి క్షత్రియ ధర్మం, కీర్తి, స్వర్గం లాంటి విషయాలు మాట్లాడతాడు. శ్లోకాలు 31 నుండి అనుకుంటా. ఈ మార్పెందుకు? మంచి ప్రశ్న అడిగారు. రామానుజులు దీన్ని చక్కగా వివరిస్తారు. అంటే కర్మయోగాన్ని పూర్తిగా చెప్పే ముందు అర్జునుడు మొదట్లో లేవనెత్తిన వాదనలున్నాయి కదా, యుద్ధం చేస్తే కులం పోతుంది, పాపమొస్తుంది లాంటివి. అవును, మొదటి అధ్యాయంలో. వాటికి సమాధానం ఇవ్వాలి కదా. అర్జునుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోనే కృష్ణుడు మొదట జవాబిస్తున్నాడు. క్షత్రియుడిగా యుద్ధం చేయడమే నీ స్వధర్మం అని గుర్తుచేస్తాడు. 2.31 అది చెయ్యకపోతే కీర్తిపోతుంది, అది చావుకన్నా ఘోరం 2.34-36 అని హెచ్చరిస్తాడు. గెలిస్తే రాజ్యం, చస్తే స్వర్గం 2.37 అని లౌకిక, ధార్మిక ప్రయోజనాలు కూడా చెబుతాడు. అయితే చివర్లో సుఖదుఖాలు, లాభనష్టాలు, గెలుపోటములను సమానంగా చూసి యుద్ధం చేస్తే ఏ పాపమూ అంటదు 2.38 అని కూడా అంటాడు. ఇది కర్మయోగానికి ఒక పరిచయం లాంటిది. ఓకే, ఇక్కడ్నుండే అసలు మలుపు వస్తుందన్నమాట. సాంఖ్యమార్గం అంటే జ్ఞానం నుండి యోగ మార్గానికి అంటే కర్మకు. ఆత్మజ్ఞానం విన్న తర్వాత మరి ఆచరణ ఏంటి? కర్మబంధాల నుండి ఎలా బయటపడాలి? అవును, సరిగ్గా ఇక్కడ నుండే కర్మయోగం యొక్క అసలైన బోధ మొదలవుతుంది. రామానుజులు ఈ భాగాన్ని విశ్లేషిస్తూ నిష్కామ కర్మయోగం ప్రాముఖ్యతను వివరిస్తారు. గీతలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన శ్లోకం ఇక్కడే వస్తుంది. బహుశా అందరికీ తెలిసిందే. కర్మణ్యేవాధికారస్తే. అదేనా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. అంటే కర్మలు చేయడం వరకే నీ అధికారం, వాటి ఫలాలపై ఎప్పుడూ లేదు. కర్మఫలానికి నువ్వు కారణం కాకూడదు, అలాగని కర్మలు మానేయకూడదు. ఇది వినడానికి బావుంది, కానీ ఆచరణలో చాలా కష్టమనిపిస్తుంది. రామానుజులు దీన్ని ఎలా చూస్తారు? కేవలం ఫలం ఆశించకపోవడమేనా? ఇక్కడే రామానుజుల విశ్లేషణలో ఒక ప్రత్యేకత ఉంది. కేవలం ఫలాసక్తిని వదలడం మాత్రమే కాదు, చేసే కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో, అంటే భగవంతుడికి అర్పణగా, ఆయన సంతోషం కోసం చేస్తున్నాను అనే భావనతో చెయ్యాలి అని రామానుజులు నొక్కి చెబుతారు. ఓ అలాగా. అలా చేసినప్పుడు ఆ కర్మ బంధించదు, పైగా అది భగవంతుడి అనుగ్రహానికి పాత్రం చేస్తుంది. అది జ్ఞానానికి, మోక్షానికి దారితీస్తుంది. కేవలం ఫలితం వదిలేసి నేను చేస్తున్నాను అనే అహంకారముంటే అది కూడా బంధమే అంటారు. అలాగే సుఖదుఖాలను, జయాపజయాలను సమానంగా చూడటమే యోగం. సమత్వం యోగ ఉచ్యతే. 2.48 వేదాల్లో చెప్పిన యజ్ఞాల గురించి కూడా కృష్ణుడు ఏదో హెచ్చరిస్తున్నట్లనిపించింది. అవును, స్వర్గంలాంటి కోరికలతో చేసే కర్మకాండల గురించి చెప్పే వేదవాక్యాలుంటాయే, వేదవాదరతః, వాటి మాయలో పడవద్దు అని కృష్ణుడు హెచ్చరిస్తాడు. 2.42-44 ఆ మాటలు వినటానికి బావుంటాయి, ఎన్నో ఫలాలు ఆశ చూపిస్తాయి, కాని అవి భోగాలని, ఐశ్వర్యాన్ని ఇస్తాయే తప్ప స్థిరమైన బుద్ధిని, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేవు అంటాడు. వాటిని దాటి వెళ్ళమంటాడు. అవును, వాటిని దాటి ఈ నిష్కామకర్మయోగం చేస్తేనే బుద్ధి నిశ్చలంగా నిలిచి, భ్రమలు పోయి పరమాత్మ దర్శనానికి అంటే సమాధికి అర్హత వస్తుంది 2.53 అని బోధిస్తాడు. మరి ఈ నిష్కామకర్మయోగం ద్వారా బుద్ధి స్థిరపడుతోంది అన్నారు. అప్పుడు సహజంగానే అర్జునుడికొక ప్రశ్న వస్తుంది. అలా స్థిరపడిన బుద్ధి ఉన్న వ్యక్తి స్థితప్రజ్ఞుడెలా ఉంటాడు? అతని నడత, మాట ఎలా ఉంటాయి అని అడుగుతాడు. 2.54 సరిగ్గా అదే అడుగుతాడు. అధ్యాయంలోని చివరి భాగం మొత్తం అంటే శ్లోకాలు 55 నుండి 72 వరకు ఈ స్థితప్రజ్ఞుడి లక్షణాల వర్ణనే. రామానుజులు దీన్ని చాలా వివరంగా విశ్లేషిస్తారు. ఏంటి ఆ లక్షణాలు? కృష్ణుడు చెబుతాడు, ఎప్పుడైతే మనస్సులోని అన్ని కోరికలను పూర్తిగా వదిలేసి తన ఆత్మలోనే తాను సంతృప్తి చెందుతాడో అతడే స్థితప్రజ్ఞుడు. 2.55
దుఃఖాలు వస్తే కలత చెందడు, సుఖాలు వస్తే పొంగిపోడు. రాగం, భయం, క్రోధం లేనివాడే స్థిరమైన బుద్ధిగల ముని. 2.56. ఇంకా తాబేలు తన కాళ్ళు తల లోపలికి ముడుచుకున్నట్లు స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలను వాటి విషయాల నుండి అంటే శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం పూర్తిగా వెనక్కి తీసుకోగలడు. 2.58. ఇంద్రియ నిగ్రహం ఇది చాలా కీలకమనిపిస్తోంది. కాని ఇక్కడొక సమస్య లేదా? బలవంతంగా ఇంద్రియాలని ఆపినా మనసు వాటి గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు కదా? చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. రామానుజులు, వారి అనుయాయులు, వేదాంత దేశికులు లాంటివారు దీన్ని స్పష్టం చేస్తారు. కృష్ణుడు కూడా అంటాడు, నిరాహారుడైన వానికి అంటే ఇంద్రియాలకు ఆహారం పెట్టని వానికి విషయాలు దూరమవుతాయి కాని వాటిమీద రుచి అంటే ఆసక్తి, వాసన పోదు. ఆ రుచి కూడా పరం దృష్ట్వా అంటే పరమాత్మను చూసినప్పుడే, దర్శించినప్పుడే పూర్తిగా నశిస్తుంది. 2.59. ఓ అంటే కేవలం ఇంద్రియ నిగ్రహం చేస్తే సరిపోదు. ఆత్మజ్ఞానం లేదా భగవత్ సాక్షాత్కారం కలిస్తేనే అది పూర్తవుతుంది. అవును, అప్పుడే అది సురక్షితం. లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా జారిపోయే ప్రమాదముంది. ఇది కొంచెం ఇంద్రియ నిగ్రహం ఉంటేగానే ఆత్మజ్ఞానం రాదు, ఆత్మజ్ఞానం వస్తేగానే ఇంద్రియ నిగ్రహం పూర్తి కాదు అన్నట్టుంది. మరి ఈ చక్రం నుండి బయటపడడమెలా? దీనికి రామానుజుల దృష్టిలో గీత ఏం పరిష్కారం చెప్తోంది? ఇక్కడే గీత యొక్క, ముఖ్యంగా రామానుజుల వ్యాఖ్యానం యొక్క అసలైన లోతు బయటపడుతోంది. దీనికి పరిష్కారం కేవలం మన సొంత ప్రయత్నం, హఠయోగమో, జ్ఞాన విచారమో మాత్రమే కాదు. పరిష్కారం భగవంతునిపై నిరంతర ధ్యానం, ఆయనపై ఆధారపడటం. అదే భక్తి. భక్తి. అవును, కృష్ణుడు చాలా స్పష్టంగా చెబుతాడు శ్లోకం 2.61లో, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మత్పరః అంటే నాయందే పరమ ఆసక్తి కలవాడు అని. ఈ పదానికి రామానుజులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆ మత్పరః అంటే నాయందు పరమ ఆసక్తి కలవాడు, నన్నే పరమ గతిగా నమ్మినవాడు అని అర్థం. ఇంద్రియాలను నిగ్రహించి యోగయుక్తుడై నా మీదనే ఆధారపడి ఉండాలి అంటాడు కృష్ణుడు. అలా భగవంతుడిపై దృష్టి నిలిపినప్పుడే ఆయన దయవల్లే ఇంద్రియాలు నిజంగా అదుపులోకి వస్తాయి. అప్పుడే ప్రజ్ఞ స్థిరపడుతుంది. కేవలం స్వంత ప్రయత్నం మీద ఆధారపడితే అది చాలా కష్టం, ప్రమాదకరం కూడా. భగవంతుడిపై ఆధారపడకుండా కేవలం స్వంత ప్రయత్నంతో ఇంద్రియాలను జయించాలని చూస్తే ఏమవుతుంది? కృష్ణుడు ఆ పతన క్రమాన్ని కూడా వివరిస్తాడు. ఇంద్రియ విషయాల గురించి పదే పదే ఆలోచించడం, ధ్యాయతో విషయాన్ పుంసః వల్ల వాటిపై ఆసక్తి, సంగః పెరుగుతుంది. ఆసక్తి కాస్త కామంగా మారుతుంది. ఆ కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. 2.62. నిజమే. క్రోధం వల్ల వివేకం నశిస్తుంది. సమ్మోహః ఏది మంచో చెడో తెలియదు. వివేకం పోతే జ్ఞాపకశక్తి, స్మృతి విభ్రమః పోతుంది. శాస్త్రాలు చెప్పినవి, గురువులు చెప్పినవి మర్చిపోతాడు. దానివల్ల బుద్ధి నాశనమై, బుద్ధినాశనః చివరికి పూర్తిగా పతనమైపోతాడు. ప్రణశ్యతి. 2.63. ఇదంతా భక్తి లేకుండా, భగవంతుడి సహాయం లేకుండా కేవలం స్వప్రయత్నంపై ఆధారపడితే జరిగే ప్రమాదం అని రామానుజులు వివరిస్తారు. మరి భగవంతునిపై ఆధారపడిన సాధకుడి మార్గం ఎలా ఉంటుంది? సులభంగా ఉంటుందా? సులభం అనడం కన్నా సురక్షితంగా ఉంటుంది. రాగద్వేషాలకు అతీతుడై తన అదుపులో ఉన్న ఇంద్రియాలతో ఆత్మవశ్యైః అవసరమైనంత మేరకే విషయాలను గ్రహిస్తూ భగవంతుడిపై ఆధారపడిన సాధకుడు ప్రసాదం అంటే మానసిక ప్రశాంతతను పొందుతాడు. 2.64. ఆ ప్రశాంతత రాగానే అతని దుఃఖాలన్నీ పోతాయి. బుద్ధి వెంటనే పరమాత్మయందు స్థిరంగా నిలుస్తుంది. 2.65. అలా భగవంతునితో యోగం, అనుసంధానం లేనివానికి స్థిరమైన బుద్ధి ఉండదు, ఆత్మచింతన ఉండదు. చింతన లేనివానికి శాంతి ఉండదు, శాంతి లేనివానికి సుఖమెక్కడది. 2.66 అని కూడా అంటారు. స్థితప్రజ్ఞుడి స్థితి గురించి ఇంకా ఏమైనా ప్రత్యేకంగా చెప్పారా? ప్రపంచాన్ని ఎలా చూస్తాడు? చెప్పారు. సాధారణ ప్రజలందరికీ ఏది రాత్రిలాంటిదో, అంటే ఏ ఆత్మజ్ఞానం గురించి వారికి తెలియదో దానియందు సంయమి అంటే స్థితప్రజ్ఞుడు మేల్కొని ఉంటాడు.
ప్రజలందరూ ఏ లౌకిక విషయాలలో మేల్కొని ఉంటారో ఆత్మజ్ఞానానికి అది రాత్రిలాంటిది. 2.69. అంటే వాళ్ల దృష్టికోణాలే పూర్తిగా వేరు. ఆసక్తికరంగా ఉంది. ఇంకా ఎలాగైతే ఎన్నో నదులు వచ్చి కలిసినా సముద్రం నిండుగా నిశ్చలంగా ఉంటుందో అలాగే ఎన్నో కోరికలు విషయాలు వచ్చి చేరుతున్నా ఏ యోగి చలించకుండా ఉంటాడో అతనే శాంతిని పొందుతాడు. కేవలం కోరికలను వెంటాడేవాడు శాంతిని పొందలేడు. 2.200. ఇక చివరి శ్లోకం 2.72లో బ్రాహ్మీ స్థితి గురించొస్తోంది. దాని ప్రాముఖ్యత ఏంటి? ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విమోహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మనిర్వాణం రుచ్చతి. కృష్ణుడు అంటాడు, అర్జునా, ఇదే బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మజ్ఞానం పొందినవాని స్థితి. దీన్ని పొందినవాడు మళ్లీ మోహంలో పడడు. జీవితపు చివరి క్షణంలోనైనా సరే ఈ స్థితిలో స్థిరంగా నిలబడితే బ్రహ్మనిర్వాణాన్ని అంటే మోక్షాన్ని పొందుతాడు. అద్భుతం. అంటే ఆత్మజ్ఞానం, ఇంద్రియ నిగ్రహం, నిష్కామ కర్మ, భగవంతునిపై అచంచలమైన విశ్వాసం, వీటన్నిటి కలయిక అయిన ఈ స్థితప్రజ్ఞ స్థితి మోక్షానికి ఖచ్చితమైన దారి అని స్పష్టంగా తెలుస్తోంది. భలే ఉంది. అంటే రామానుజుల భాష్యం ప్రకారం చూస్తే ఈ 2వ అధ్యాయం అర్జునుడి విషాదం అనే సమస్యతో మొదలైంది. దానికి మూల కారణం అజ్ఞానం అని చెప్పి ఆత్మ నిత్యత్వం అనే జ్ఞానాన్నిచ్చింది. అవును. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ఫలాపేక్ష లేని కర్మయోగాన్ని చెప్పింది. ఆ కర్మయోగం సఫలం కావడానికి, ఇంద్రియ నిగ్రహం కుదరడానికి భగవంతునిపై ఆధారపడటం అంటే భక్తి చాలా ముఖ్యం అని చెప్పింది. చివరికి స్థితప్రజ్ఞుడి స్థితిని, దాని ద్వారా మోక్షాన్ని వివరించింది. ఒక సంపూర్ణమైన మార్గాన్ని చూపించినట్టుంది గదా. నిస్సందేహంగా రామానుజులు ఈ అధ్యాయంలో జ్ఞానం, సాంఖ్య, కర్మ, యోగ మరియు భక్తి ఈ మూడింటినీ అద్భుతంగా సమన్వయం చేస్తారు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూలస్తంభం లాంటిది. కేవలం జ్ఞానం వల్లో, కేవలం కర్మ వల్లో మోక్షం రాదు. ఆ రెండూ పరిపక్వం చెందాలన్నా, సఫలమవ్వాలన్నా భగవంతుడి అనుగ్రహం, ఆయన యందు భక్తి, ఆయనకు శరణాగతి తప్పనిసరి అని రామానుజులు గీత ఆధారంగా గట్టిగా చెబుతారు. ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహం లాంటి కష్టమైన పనులు భగవంతుడి కృప లేకపోతే అస్సలు సాధ్యం కాదని స్పష్టం చేస్తారు. ఈ చర్చ నిజంగా చాలా లోతైన ఆలోచనను రేకెత్తిస్తోంది. అవును. శ్రోతలు కూడా ఆలోచించడానికి ఇక్కడొక విషయం ఉంది. రామానుజుల విశ్లేషణ ప్రకారం నిజమైన ఆత్మజ్ఞానం పొందాలన్నా, నిష్కామ కర్మను ఆచరించాలన్నా భగవంతుడిపై ఆధారపడటం, భక్తి కలిగి ఉండడం ఎంతవరకు తప్పనిసరి? ఒకవేళ భక్తి లేకుండా కేవలం మన సొంత ప్రయత్నంతో జ్ఞానమార్గంలో కానీ, కర్మమార్గంలో కానీ వెళ్తే ఎంత దూరం వెళ్లగలం? జ్ఞానం లేని కర్మ, కర్మ లేని జ్ఞానం, వీటి పరిమితులేమిటి? ఈ ప్రశ్నలపై రామానుజుల దృష్టికోణంలో ఆలోచిస్తే మన ఆధ్యాత్మిక అవగాహన ఇంకాస్త మెరుగవుతుంది. తప్పకుండా. ఈనాటి చర్చకు ధన్యవాదాలు. మీక్కూడా.